హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ పకోడా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ జీలకర్ర పొడి యాడ్ చేయటం వల్ల నీచు వాసన రాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కార్న్ఫ్లోర్ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. శనగపిండి యాడ్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది, అండ్ క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అన్నీ కలుపుకుందాం. అన్నీ కలిపినాక గరం మసాలా యాడ్ చేసుకుందాం 1/2 స్పూన్. ఇప్పుడు కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ నేను. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా వేడైన తర్వాత చికెన్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ వీటికైతే, ఎందుకంటే చికెన్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది. రోడ్ సైడ్ తినే చికెన్ పకోడా కన్నా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా కుక్ అవుతున్నాయి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. మంచిగా తిప్పేసుకుందాం. అన్నీ కుక్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకునేసి మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం. ఫైనలీ టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, మంచిగా కుక్ అయింది అండ్ క్రిస్పీగా కూడా ఉంది. మీరు ఇంట్లోనే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి